ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడండి. నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు కనుకే ఆయనే ఈ లోకానికి వచ్చి మరణించి రక్తము చిందించి నిన్ను ఇదిగో ఈ వెల ఇచ్చి కొనుక్కుంటున్నాను అని ఆయన చెప్పినట్లుగా బైబిల్ లేఖలను స్పష్టం చేస్తున్నాయి. ఈ గ్రంథాన్ని నువ్వు నమ్మినట్లయితే, మునుపు దేవుడు అనేవాడు నీకు కనిపించట్లేదు కనుక ముందు ఇందులో రాయబడిన వాక్యం సత్యమని నువ్వు నమ్మినట్లయితే దేవుని ఎడల నీకు భక్తి వస్తాయి. దీనిని నమ్మనంత కాలం కూడా నువ్వు అవివేకిగానే ఉంటావు, భక్తిహీనునిగానే ఉంటావు. ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా సత్యమని మనం నమ్మాలి. ఎందుకంటే దీన్నే కదా మనం ఫాలో అవుతున్నాం, ఈ పరిశుద్ధ గ్రంథంనే మనం ఫాలో అవుతున్నాం. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారండి ఇక్కడ? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందని ఎందరు నమ్ముతున్నారు? చాలామందికి నమ్మకం లేదు. పాస్టర్ గారు మాట్లాడతారు అనుకుంటారు, లేకపోతే ఇక్కడ నిలవబడిన వారు మాట్లాడతారు అనుకుంటారు, కానీ మాట్లాడేది దేవుని వాక్యం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కార్యములను చూచి కూడా ఎరిగి కూడా వారి కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటనలు కూడా వారి శ్రమల కాలంలో కానీ వారి దుఃఖ సమయంలో కానీ ఎక్కడా కూడా దేవుని స్మరించుకునే పరిస్థితి లేదు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు, మళ్ళా దేవుని కాళ్ళ బేరానికి వచ్చేసేవారు. అయినప్పటికీ కూడా దేవుడు క్షమించాడు. ఇది ఎలాగ పోలిక చెప్పొచ్చు అంటే, మన పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా సరే, ఎలాంటి పనులు చేసినా కూడా వాళ్ళని వెనకేసుకొని వస్తాం కదండి. వారిని మనం వెనకేసుకొస్తాం. ఆడి తప్పు చేసినట్టు క్లియర్గా కనిపించినా కూడా ఏదో పొరపాట్లు చేసేసాడులే అని వాడి తప్పును మనం సరిదిద్దేసి మనమే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వస్తాం. ఎందుకు అని అంటే మన పిల్లలు కనుక దేవుని యొక్క పిల్లలమైన మన గురించి కూడా దేవుడు అదే విధంగా ఆలోచిస్తాడు. మనకే అంత ప్రేమ ఉంటే ప్రాణం పెట్టిన దేవునికి ఎంత ఉండాలి? తన ప్రాణాన్ని సహితం వెలగా పెట్టిన దేవునికి ఏముండాలి? ఎంత ప్రేమ ఉండాలి? ఒక్కసారి ఆయన ప్రేమను గుర్తుంచుకుందాం.